తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మిర్యాలగూడ, వేములపల్లి, దామరచర్ల మండల పరిషత్ కార్యాలయంలో పాల్గొని ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించారు. ఎక్కడికప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో నల్గొండ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన నారాయణ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని మండల స్థాయిలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేందుకు కలెక్టర్ కార్యాలయంకు వెళ్లకుండా స్థానికంగానే పరిష్కరించే విధంగా అధికారులు చొరవ చూపాలన్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. మిర్యాలగూడ, వేములపల్లి, దామరచర్ల మండల కేంద్రాల్లో నిర్వహించిన ప్రజావాణికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. అధికారులు స్పందించి ప్రజావాణి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, ఎంపీడీఓలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఒకటి చిన్న చెరువు 165 ఎకరాల మీద 5 గుంటలు, రెండో చెరువు 186 గుంటల 32 గుంటలు, 186 ఎకరాల 32 గుంటలు. ఇందులో గల మేము 206 మంది సభ్యులు ఉన్నాము. ఇప్పటివరకు గత 32 సంవత్సరాల నుంచి ప్రతి ఇయర్ మేము చెరువు శిఖరానికి పన్ను కడుతున్నాం నల్గొండ కలెక్టర్ ఆఫీస్లో. సో ఇప్పుడు 3 మంత్స్ అవుతుంది చెరువులో ఉన్న విస్తీర్ణానికి ఎండిపోవడం వల్ల గ్రామ రైతులు అధికారుల అండతోటి జేసీబీలు పెట్టి నైట్ కుప్పలు పెట్టి ఇసుక బట్టీలకి మరియు రైతుల పేర్లు చెప్పి పొలాల్లో పోసుకోవడం చెప్పి నైట్ చెరువు కబ్జా చేసి అది ఉన్న ఎకరాలు 72 ఎకరాలు చిన్న చెరువుని ఆక్రమించుకొని ఇప్పుడు 100 ఎకరాల లోపే ఉన్నది. సో మేము ఎట్లా బతకాలి, అది మాకు న్యాయం చేయాలి, అది ప్రజల అండతోనే అవుతుంది. అధికారులకు అడిగిపోతే మేము చేస్తామని చెప్పి ఆడి తిప్పిస్తారు, ఇడి తిప్పిస్తారు, మమ్మల్ని వృధా చేపిస్తున్నారు. మేము ఎట్లా బతకాలి దానికోసం మేము అడుగుతున్నాము. రెండోది ఏంటంటే కాంపెల్లిగూడెం 180 ఎకరాల విస్తీర్ణం, అందులో కూడా 82 ఎకరాలు కబ్జాలో ఉంది. దాని గురించి కూడా మాట్లాడితే రాజకీయ నాయకులు కాడికి పోతే అండదండలతోటి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మీ వల్ల ఏమవుతుంది, మీరు ఆడబోయి చూసుకోపోరి, పరోక్షంగా ప్రత్యక్షంగా మామిడికి దాడి చేసి కట్టెలతోటి మీదకి వచ్చి కొట్టడం జరుగుతుంది. ఎందుకని మేము నెల రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాం. దీని గురించి అనుకూల నాయకులు మాకు స్పందించట్లేరు. కలెక్టర్ కూడా మేము సంప్రదించుకున్నాం, ఆర్డీఓ ఆఫీస్ కూడా సంప్రదించుకున్నాం, ఎంఆర్ ఆఫీస్ కూడా నోటీస్ ఇచ్చినాం. ఇప్పటి కూడా ఇచ్చి కూడా నెల దాటింది. హద్దులు ఇస్తుంటున్నారు. ఏ రాజకీయాలు హద్దులు పెడతాను కూడా వాళ్ళు కూడా వచ్చి పెట్టట్లేరు. ఏదంటే మాకు మబ్బి చెప్పి మేము చేస్తాం, మీకు అండం ధరణ ఉందని చెప్తున్నారు తప్ప కానీ మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు. దీన్ని మా ఎందున దయ ఉంచి మాకు న్యాయం చేయాలని మీడియా మిత్రులను కోరుకుంటున్నాం. కామంపల్లి, కామంపల్లి ఒక అసోసియేట్ సంబంధించినవి. కడకమ్మల్లో ఒక చెరువు, కామంపల్లి చెరువు, అమలపల్లి మండలం నారమే నాగారెడ్డి. అయితే ఇప్పుడు చెరువులు నీళ్ళు వాటర్ లేకపోవడం వల్ల కబ్జాలు చేసుకోవడం, గొడవ పోయటం ఇలాంటివి జరుగుతుంది. మేము పోయి సొసైటీ తరఫున ఆపడానికి మీకు చేపల వరకు నీళ్ళ వరకే కానీ మీ భూమి మీద దాని మీద ఒక ఫైట్ జరుగుతుంది. అదే రైతులు కూడా స్పందించట్లేదు. దాని గురించి రైతులు స్పందించి మా సొసైటీ మేమంతా స్పందిస్తే జరిగేది కాదు. ఏ అధికారులు కూడా పట్టించుకున్న పాపాన పడతాయి. ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి ఎన్ని పెట్టి మేము అప్లికేషన్ ఇచ్చుకుంటూ వచ్చినాం. ఎమ్మెల్యే గారితో కూడా 2-3 సార్లు దృష్టికి తీసుకుపోయాం. మేమంతా తీసుకుపోయాం. వాళ్ళు కూడా ఏం పట్టించుకున్న పాపాన పట్టలేదు. దీన్ని పట్టించుకోకుండా మేము కలెక్టర్ గారు కాకుంటే సీఎం కాడికి పోయి కూడా క్యాంప్ ఆఫీస్ కూడా చుట్టుముట్టడానికి కూడా మా మత్స్య ఆఫీస్ నుంచి కూడా దానికి సిద్ధంగా ఉన్నాం. దాని కలెక్టర్ గారికి కూడా ఈ కలెక్టర్ గారికి వస్తామని బట్టి మేము అందరూ వీటికి వచ్చేసినాం. కలెక్టర్ గారికి రావట్లేరు. రానందుకు మేము కలెక్టర్ ఆఫీసులో చుట్టుముట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మా సంఘం గురించి. అందుకనే మీరు అందరూ దయచేసి కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు గారు కానీ పట్టించుకొని మత్స్య సంఘం మీద మన రోడ్డు ఎక్కే పరిస్థితి ఏర్పడదు. ఇప్పుడు మాకు చేపలు దాటడానికి చెరువు లేదు, మొత్తం కబ్జా చేసుకున్నారు. దాని గురించి మీరు పట్టించుకోకుంటే మత్స్య సంఘం మొత్తం 250 మంది రోడ్డు మీద పడే పరిస్థితి, కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. దానివల్ల మీరు మీడియా వాళ్ళు కానీ ఉన్న అధికారులు కానీ దాన్ని పట్టించుకొని మాకు లాభం చేకూర్చాలని మీ అందరికీ కోరుతున్నాం.